పుట్నాలతోటి లడ్డు తయారు చేస్తాం ఫ్రెండ్స్. పుట్నాలు దోరగా వేయించుకోవాలి. చూడండి, మంట ఎక్కువ పెట్టద్దండి, మీడియం సైజులో పెట్టాలన్నమాట. చూడండి, ఇలా వేయించుకోవాలి. అయినాయి వేయించుకొని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాము. రెండు కప్పుల పుట్నాలకి 1 కప్పు బెల్లం పోస్తున్నాను ఫ్రెండ్స్. 2 కప్పుల ఈ కప్పుతో పుట్నాలు పోస్తా. 3 కప్పులు పోసుకున్నా పర్వాలేదండి. ఎక్కువ బెల్లం తినుకోకుండా నార్మల్గా తినొచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళు 2 కప్పుల పుట్నాలకి 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫ్రెండ్స్, తక్కువ తినే వాళ్ళకి 3 కప్పుల పుట్నాలు 1 కప్పు బెల్లం వేసుకోవచ్చండి. పల్లి పట్టికి ఎలా పాకమో దీనికి కూడా అంతేనండి. రాలేదండి పాకం, రావట్లేదండి, ఇంకా పాకం రావాలి. రావాలండి, రాలేదు. ఇలా ఉండకూడదు, గిన్నె మీద అయితే టంగుమని వినపడాలి. సెల్లు పెట్టి స్టాండు ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, అందుకనే పోసేటప్పుడు మీకు చూపెట్టలేదు. ఖరాబ్ అయిపోయింది. పీసులు కూడా కట్ చేసానండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది అయిపోయినాక మళ్ళీ మీకు చూపెడతాను ఫ్రెండ్స్ తీసేటప్పుడు. పుట్నాల పట్టి అండి ఇది, పుట్నాలతో చేసిన పట్టి. పల్లి పట్టి అలాంటిదో ఇది కూడా అలాంటిదే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చింది. కాకపోతే నేను పీసులు కొంచెం పెద్దగా చేసుకున్నానండి పుట్నాలది. చూడండి పల్లి పట్టి ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ. థ్యాంక్ యూ అండి.